ప్రజల లోపల నిన్న సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయినప్పటి నుంచి ఈ టైటిల్ బాగా హైలైట్ అవుతున్నది. మీరు దాన్ని చూస్తే వింటేజ్ కేసీఆర్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అసలు అంటే నేను నిన్న సాయంత్రం వరకు నా ఒపీనియన్ చెప్పినా, లేదంటే సోషల్ మీడియాలో వస్తుంది దాన్ని బట్టి తీసుకున్నాం. నిన్న అర్ధరాత్రి యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఫోన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అందరి ఫోన్లలో ఒకటే టైటిల్ ఇదే కనిపిస్తా ఉంది, వింటేజ్ కేసీఆర్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి పెడుతున్నాం. సో నిజంగా మరి నేను పెట్టిన టైటిల్ మీరు అనుకుంటారా లేదనేది పోలింగ్ ద్వారా తెలియజేయదు. పాత కేసీఆర్ తిరిగి వచ్చిండు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో సంతోషం ఉన్నది. ఎందుకంటే ఇక కేసీఆర్ భయానికన్నా ఏమైనా పథకాలు అమలు చేస్తాడేమో అని రేవంత్ రెడ్డి. అదే రకంగా ఇప్పటి వరకు రాజకీయం సప్పసప్పగా నడిచింది, మనందరూ తెలిసిన జోలి సప్పసప్పగానే నడిచినట్టుగా భావించవచ్చు. సో ఇప్పటి నుంచి చాలా హాట్గా ఉండబోతున్నది. కేసీఆర్ ఇక రంగంలోకి దిగుతాడు, తోలు దిత్తా వాళ్ళే రాసుకుంటారు. కేసీఆర్ అన్న డైలాగులు వాళ్ళ పేపర్లే రాసినాయి. అలా 2 ఏళ్ళు వెయిట్ చేసినాం, సఫిషియంట్ టైం ఇచ్చినాం, ఇక తోలు తీసుడే మిగిలిపోయిందని చెప్పేసి వాళ్ళ ఆస్థాన మీడియా పత్రికలే రాస్తున్నాయి. కేసీఆర్ దేవుడు శిక్షించాలి, ఇక ఆయన చరిత్ర అయిపోయింది అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా గమనించాల్సిందంటే నీ పత్రికల్లో, నీ ఆస్థాన మీడియాలో, నీ పేపర్లనే ఇలా కేసీఆర్ అంటే ఏందో ఇలా నీ పేపర్లు నిరూపిస్తా ఉన్నాయి. నిన్న మాట దాకా నిన్ను హైలైట్ చేసి రాసిన పత్రికలు కాస్త ఇలా కేసీఆర్ ఫేస్ ని హైలైట్ చేసి రాసినాయి. అది ఈనాడు కావచ్చు, వెలుగు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. సో కేసీఆర్ అంటే ఏంది అనేది నీ పత్రికలే చెప్తున్నాయి, నీకు ఇంకా మీకు చెప్పే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నేను మాట్లాడిన కేసీఆర్ పేరెత్తకుండా మాట్లాడితే గ్రేటు, మీటింగ్ పెట్టినా ఇంకోటి పెట్టినా అనుకున్నా. ఇక అన్న ఆడ మీటింగ్ అయిపోయింది, ఆగ మేఘాల మీద మీడియాను పిలిపించుకున్నా అర్ధరాత్రి. ఎందుకంటే రేపు పొద్దుగాల కౌంటర్ పోవాలి, పోకపోతే కేసీఆర్ హైలైట్ అవుతాడు, రేవంత్ రెడ్డి భయపడని జనాలు అంటారు. సో ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, అర్ధరాత్రి మీడియాని పిలిచి సిట్ చాట్ చేసినట్ట. సిట్ చాట్ చేసి ఇంకో నువ్వు అట్లా అన్నావు, నేను ఇట్లా అన్నా, కానీ బూతులు తిట్టలేదా, నాకు నచ్చింది రేవంత్ రెడ్డిది. మరి నిజంగానా మరి అది సిట్ చాట్ అంటారు కాబట్టి బూతులు తిట్టినా కూడా వాళ్ళు రాయరు. సో సిట్ చాట్ అంటే ఇక మరి కెమెరాలు ఉండవు కాబట్టి మరి తెలియదు ఏం జరిగిందో. బూతులు అయితే పేపర్లో రాయలే, రేపేమైనా మీటింగ్ ఇట్లా ఏమైనా పెడితే తెలుస్తుంది. కేసీఆర్ ఒక మాట అన్నాడు, 2 సంవత్సరాల నుంచి ఓ లెక్క, ఈ రోజు నుంచి ఓ లెక్క, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు, పోరాడతాం, ప్రజల లోపల మీ పాలన ఎండగడతాం, ప్రజలను నమ్మించి మోసం చేసారు. ఇట్లా ప్రతి అంశం పైన కేసీఆర్ మాట్లాడిండు. అయితే ఇన్ని రోజుల దాకా కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ పరిస్థితులు హెల్త్ సహకరిస్తలేదు, ఆయన కొడుకు అప్పచెప్తుండు, ఆయన అల్లుడు పోటీ పడతాడు, ఇక ఇద్దరు బాబా బామ్మలు లొల్లి జరుగుతుంది, కేసీఆర్ బయటకు రాలేడు, ఇక ఆయన చరిత్ర ఫామ్ హౌస్ని అయిపోతుందని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమంటారంటే, దయచేసి కేసీఆర్ నువ్వు ఓకే అంటే చెప్పు, నీ అసెంబ్లీలో చర్చ పెడతా, దయచేసి కేసీఆర్ నువ్వు ఓకే అంటే చెప్పు, నీ అసెంబ్లీ చర్చ పెడతా. ఇప్పుడు ఆయన లెక్కేలేదంటివి, ఆయన లక్షల కోట్ల కుంభకోణం చేసినట్టువి, తెలంగాణ దోసుక తిన్నలాంటివి, దొప్పుక తిన్నలాంటివి అన్ని అంటివి. ఇలా కేసీఆర్ రాగానే ఏమంటే అసెంబ్లీ ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకయ్యా అంటే ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను ఆదరిస్తున్నారు, నా ప్రభుత్వాన్ని వైఫల్యం చెందిందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సో ఈ సందర్భంలో మనం చర్చ పెట్టి ఏదో కలరింగ్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే మైక్ బంద్ చేయాలి, నేను మునగానని వాగాలి గంతే. సో ఈ కథలు కాదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన ప్రతి పాయింట్కు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఈ తెలంగాణ సమాజం కోరుకుంటున్నాడు, కానీ చెప్పలేడు, అది వేరే విషయం. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా టీవీగా ఉన్నాడు, పాత కేసీఆర్ తిరిగి వచ్చిండు, పాత డైలాగులు, పాత కథ అంతా ఓల్డ్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా నడిపిస్తా ఉంది. సో ఫస్ట్ ఇలా ఈ వార్తతోనే స్టార్ట్ చేద్దాం. నేను సాయంత్రం కూడా మన ఛానల్లో లైవ్ ఉండే ఈవినింగ్. అయితే ఇక వీళ్ళ ఆస్థాన మీడియాని అనుకున్న రేవంత్ రెడ్డికి అనుకూలంగా రాస్తారు కదా, మరి కేసీఆర్ని ఇక కిందికి దించి రాస్తారేమో అనుకున్నా, కానీ వాళ్ళకి భయమైంది. నిన్న సోషల్ మీడియాలో పోయిన వ్యూవర్షిప్ చూసినాక ఇవాళ మన పేపర్ అమ్ముడు పోవాలి తెలంగాణ అంటే ఇప్పుడు కేసీఆర్ని హైలైట్ చేయాలి, మన పేపర్ ఇవాళ సేల్ కావాలి తెలంగాణలో అంటే కేసీఆర్ హైలైట్ చేస్తేనే సేల్ అయితే భయంతో అలా రాసిరు, ప్రేమతో రాయలేదా, దీంట్లో డౌటే లేదు. ఇక ఏం రాసిరు ఒకసారి, ఇది మా అన్న సిట్ చాట్ అంట, ఇది ఎవరికి తెలియదు, చీకట్ల మనందరం మంజంగా పెట్టుకున్నది, ఏం సిట్ చాటో నాకు తెలియదు కానీ.
సో నిన్న సాయంత్రం మనం లైవ్ చేసేదానికి ఈ సిక్స్ షాట్ లేదు. ఏ రాత్రి జరిగిందో ఆ సిక్స్ షాట్ మరి రాసిరా ఊకనే తెలియదు. ఒకసారి ఏం రాసిరో చూద్దాం. రెండేళ్ల టైం ఇచ్చినాం, ఇక తోలు తీస్తాం. ఇది యాజ్ ఇట్ ఈజ్ కేసీఆర్ మాట్లాడింది రాసిరు. ఇక పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతాం. కేసీఆర్ ఫస్ట్ ఆయన ఫోకస్ మొత్తం ఈ ప్రాజెక్టు పైన ఉండే. ఇక పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో సభలు పెడతా. ఈ 3 జిల్లాలలో చంద్రబాబు కిరికిరి వల్లే డిపిఆర్ ను కేంద్రం తిప్పి పంపింది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 2 ఏళ్లుగా తట్టెడు మట్టి తీయలే. ఇది మాత్రం ఈ సమాజం మొత్తం చెప్తుంది ఈ డైలాగ్. 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టులో కూడా ఒక తట్ట మట్టి కూడా తీయలే. ఇది నిజమైన విషయం. ఇంకా దీంట్లో దాపరికాలు ఏం లేవు. లేదు అంటే ఈ ప్రాజెక్టు కట్టినామని చెప్పమండి, వాళ్ళని ఈ డెవలప్మెంట్ చేసామని చెప్పమండి. ఇరిగేషన్లా ఏం లేదంటే డంబాచారం కేసీఆర్ తప్ప వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలే. సో అందుకే ఈ ఒక దద్దమ్మ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కిరికిరి వల్లే డిపిఆర్ వెనకకు పంపిరు. మరి ప్రాజెక్టులు గట్ట చేత కాదు, నీళ్ళు ఏ చేత కాదు, ఇంకా ఏమి చేత కాదు, బూతులు తప్ప అని చెప్పేసి కూడా ఒక రకంగా మాట్లాడిండు. ఇక 2 ఏళ్ళు తట్టడం మట్టి తీయాలి అని చెప్పిండు. ఇప్పుడేమో 45 టీఎంసీలు ఇవ్వాలంటూ ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు. ఫ్యూచర్ సిటీనా తొక్కలో సిటీనా? రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పెట్టిన డేరా సిటీ. సో దాన్ని తొక్కలో సిటీ అంటాడు. ఎవరికి కావాలి ఆ ఫ్యూచర్ సిటీ? కాంగ్రెస్ హామీలకు జనం టెంపర్ అయ్యిండ్రు. తప్పుడు తలలు ఇప్పుడు తలలు బాదుకుంటున్నారు. ఇది తప్పు రాసిన టెంపర్ అయ్యిండ్రు కాదు, టెంప్ట్ అయ్యారు. ఇది తోడరాడు తప్పు రాసినాడు. టెంప్ట్ అయ్యారు. ఎవరికి ఇప్పుడు తలలు బాదుకుంటున్నారు. 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉండే ఇప్పుడు నడి రోడ్డుపై హత్యలు అవుతున్నాయి. కేసీఆర్ చచ్చిపోవాలి అన్నాడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశానికి కేసీఆర్ హాజరయ్యిండు. సో తనను చావాలి అని కోరుకుంటారనే పదం అయితే రాయరు అనుకున్నాను నేను వాస్తవానికి, కానీ రాసిరు. మరి 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉండే ఇప్పుడు ఎందుకు రోడ్ల మీద హత్యలు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి? ప్రతిరోజు ఆడబిడ్డల మాన ప్రాణాలకు ఎందుకు రక్షణ లేకుండా పోతున్నది? మళ్ళా మునగాడైన ముఖ్యమంత్రి కదా. సో ఇది కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఆదిముత్యాలు ఏరుకొని రాసిరీలు. ఇక బీజేపీని కూడా మాట్లాడిండు. బీజేపీ తెలంగాణకు శనిగా మారిందని చెప్పేసి ఒకే ఒక్క డైలాగ్ వాడిండు నేను చూసినంత వరకు. ఇంకా ఇప్పుడు మిగతా పేపర్ చూసే కంటే ముందు ఒక్కసారి అన్న ఆనిమిత్యం ఈయన దానికి నాకు కౌంటర్ ఇచ్చారని ఇప్పుడు చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పురా ఎవరి పేపర్కి ఎక్కువ, ఎవరి వార్తకి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు అనిపిస్తుంది? ఇలా కేసీఆర్ చచ్చిపోవాలి, కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్లోనే అయిపోయింది. ఫామ్ హౌస్ టు డైరెక్ట్ మెయిన్ పేపర్ బ్యానర్ ఐటమ్ అయింది. అలా రేవంత్ అన్న ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ బ్యానర్ ఐటమ్ అయింది. నీ వల్లే అయింది, నీ నోటి దూల వల్లే అయింది వాస్తవానికి చెప్పాలంటే. ఇక చూడరా, కేసీఆర్ జలద్రోహి ఆర్థిక ఉగ్రవాది. జలద్రోహి ఆర్థిక ఉగ్రవాది. జలద్రోహి ఫస్ట్ పాయింట్. కాళేశ్వరం గట్టిండు కూలిపోయిందండి. నిరూపించినవా కూలిపోయిందని? లైవ్ స్ట్రీమింగ్ పెడదామని చెప్పిన, పెట్టనిచ్చినవా? ఇది టుఫేల్ మాట. ఆర్థిక ఉగ్రవాది, లక్షల కోట్లు దొరికిండు అన్నావు. ఏకాన గుంజుకొచ్చి ఈ 10 రూపాయలన్నా దొరికినాయి కేసీఆర్ అవినీతి సంపద బయట వేసినవా? టుఫేల్ మాటలు అయినాయి, సండు మాటలు అంటారు దీన్ని. అందుకే కృష్ణా జిల్లాలో తెలంగాణకు మరణ శాసనం రాసిందే ఆయన. ఓ లుచానా కొడుకు నువ్వు తెలంగాణ లేవంగానే ఇలా మోపైన ఇలా ఇది ఈ స్క్రిప్ట్ అయినట్టుంది రాత్ర వానికి. ఒరే మన రేవంత్ తొలి వెలుగు, నువ్వు రేపు మురుగురా కుక్క, రేపు నీకు పైసలు ఎత్తా, రేపు బొక్కలు ఎత్తా, కానీ మురుగురా కుక్క అని ఆ కుక్కకు వేసింది అలా బొక్క. ఆ కుక్క మురుగుతాంది పొద్దుగా లేవగానే. అరే కుక్క నీకే చెప్తానా, అధికారంలో ఉన్నోని ఏం బీకలేక ఏం ప్రశ్నించలేక ప్రతిపక్షంలో వండుకొని ఆల్రెడీ ప్రజలు తప్పు చేసిరా ఒప్పు చేసిరా అన్ని చూసే కదా ఓడగొట్టింది లుచ్చా నా కొడుక. అధికారంలో ఏం బిక్తాడో అది కదరా ప్రశ్నించవలసింది. ఎంగిలి మెతుకులకు కాసపడి తెలంగాణ ప్రజల మట్టి కొట్టిన లుచ్చా నా కొడుకు నువ్వు ఆ మలిగాడు. అందుకే ఇక ప్రజలు గార్ల మీద ఊరేగించే రోజులు దగ్గర పడ్డాయి. మీకు పోగాల ముందర పడ్డట్టు కొడుతుంది నాకు. సేమ్ డైలాగు ఆ సన్నాసి నా కొడుకు ఇలా నడిపిస్తారు కథ. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నడి బజార్లో నిలబెట్టి దివాలా తీయించు. ఏ విషయంలో చెప్పవా? దివాలా తీయించి రైతు బంధు ఇచ్చిండా? దివాలా ఏంది? నడి బజార్ నిలబెట్టినట్ట.
ఎకరం ₹1,00,00,000 వేయింది నాయన. గ్రామ పంచాయతీలల్లా, ఊర్లల్లా, హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ₹1,00,00,000 ఎకరం పోయింది. నీ ప్రభుత్వంలో నడి బజార్లా. అందుకే అడుగుతున్నా. ఇంకోటి, దివాలా తీస్తే కాగ్ రిపోర్ట్ ఏం చెప్తాంది, నీ రిపోర్ట్ ఏం చెప్తాంది? 2,80,000 కోట్లు ఆయన 9.5 ఏళ్ళ తెస్తే దివాలా తీసినట్ట, మరి అదే 2,80,000 కోట్లు 2 ఏళ్ళలో తెస్తే దివాలా తీసినట్ట? మీరు చెప్పురా దయచేసి. పోనీ ఆయన దివాలా తీపిస్తా అనుకుందాం. 9.5 ఏళ్ళల్లో రైతు చస్తే 5 లక్షలు ఆన్ ది స్పాట్ 10 రోజుల్లో వచ్చినాయి. ఇప్పుడు వస్తున్నాయా? నువ్వు మునగానే కదా, నువ్వు దివాలా తీయలే కదా, నువ్వు ఆయనకంటే రూపాయి ఎక్కువ అప్పు తెచ్చినావు కదా, అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఉంది కదా, ఇప్పుడు 3 లక్షలు దాటింది కదా, మరి ఎందుకు 5 లక్షలు ఇవ్వలేకపోతున్నావు? పెళ్లి చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, వస్తున్నాయా? లక్ష బిడ్డ పుట్టినాక వస్తున్నాయి, బిడ్డ కొడుకో పుట్టినాక వస్తున్నాయి పైసలు. అవి కూడా వస్తున్నాయో వస్తున్నాయో అని తెలియదు. రైతు బంధు మేమన్నా దివాలా కాలమా? మాకు ధమాకు లేదా? ఎందుకే కొడతాం ఆ రైతు బంధు? మాకు తెలియలేదా? మరి అలా ఏ పనికి మాలినోడు 2 సార్లు కొట్టినాడు జనం అడుగుతారు. దివాలా తీపిచ్చినాం కదా. ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తుంది, రేపు తీసుకుంటే 2 లక్షలు వస్తాయి. పీకిచ్చారా 2 లక్షలు? 32,000 కోట్లు పెట్టి 19,000 కోట్లు 21,000 కోట్లు మంచి 13,000 కోట్లు ప్రజలకు, రైతులను నిండా ముంచి దొంగ లెక్క బయటపడరు. నిజం కాదా? దివాలా గురించి మాట్లాడదాం. నీ నోరు మొక్కాలి నాయన, నీ నోరు అసలు నోరు, ఏదైనా చెప్పగలుగుతావు, సిగ్గు లజ్జ ఏముండదు మనకు అని ఇడుచుకొని మాట్లాడతాం. అందరికి అట్లా చేత కాదు కదా, ఇంకొంచెం ఆలోచించి మాట్లాడతాం కదా. ఇక మేము ఒక్కొక్కటి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెట్టి పథకాలు ఎగ్గొచ్చి, పైసలు ఎగ్గొచ్చి, అభివృద్ధి ఆగం చేసి, ప్రాజెక్టులు పని చేయకుండా చేసి, అప్పులు తెచ్చి దారిలో పెడతాను. నేను దారిలో పెడతాను చక్కగా. మంచుకున్నదాన్ని సంకరాకిస్తున్నావు, నువ్వు దారిలో పెడతలేవు. మంచుకున్నదాన్ని సంకరాకిస్తాను, అదే నీ దారి, రహదారి అయిపోయింది ఇప్పుడు అది. కృష్ణా గోదావరి బేసిన్లపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి సార్. ఇక అనండి పక్కన సార్ వెళ్ళిపోనండి, రండి. ఇప్పుడు కేసీఆర్ డైలాగ్ వేసింది నిన్న, ఈయన బూతులు తిట్టి తప్ప ఈయన వీకింది ఏమి అడగా, మళ్ళా నేను బూతులు వేస్తే నచ్చేది పోతాయి ఆయన అనుకున్నా, మరి అడుకున్నా. కానీ ఇలా అన్న మంచోడు, శతకోతి దండాలి, లవ్ సింబల్ పెడదాం అన్నకు. నిజమేనా? పెట్టవచ్చు, తప్పేందా? వసలేడేమా వచ్చిండు చూసినా అన్న, ఆయన అంత ప్రేమ ఉంటుంది. సో ఇప్పుడు నిజంగా చెప్పాల్సి వస్తే రేవంత్ రెడ్డి బూతులు తినకుండా మాట్లాడగలుగుతాడా ఆయన జీవితంలో ఒకసారన్నా, 1 గంట సేపు అయినా? కానీ ఇలా కనిపించింది నాకు, అన్న మంచోడు అయిపోయింది, మంచోడు రేవంత్ రెడ్డి. ఎట్లా నువ్వు మాట్లాడదు? ప్రజలు తీర్పిచ్చిన కరడు గట్టిన నేరగాళ్లకు కనువిప్పు కలగడం లేదు. అదే అడుగుతున్నాం మేము కూడా. ప్రజలు 2 సంవత్సరాల కింద ఇచ్చిన తీర్పు మొన్న స్థానిక ఎన్నికల్లో ఏమైంది? ఎందుకు పోయింది? ఎందుకు నిరుద్యోగులు నీ వెంట లేరు? ఎందుకు రైతులు నీ వెంట లేరు? ఎందుకు ప్రజలు నీ వెంట లేరు? ఎందుకు కేసీఆర్ కావాలని చెప్పేసి వస్తా ఉంటాను, ఫామ్ హౌస్ నుంచి వస్తుంటే చెప్తున్నట, ఓసారి మళ్ళీ వచ్చేది మనమే అంటారట. ఎందుకు ఆ రకమైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అది నువ్వు బేరీజ్ వేసుకోవాలి కదా. ఇక 811 టీఎంసీలో 299 టీఎంసీలు సాలు అని సంతకం పెట్టింది ఎవరు? ఇదే క్వశ్చన్. వాడు మన రేవంత్ తెలివేలు స్క్రిప్ట్, రేవంత్ గుండెల్లో ఉన్నది వాడి గుండెలకు పోతుంది. ఇట పోతుందా కాదు నాకు చిత్రం. ఏమిరా కాంగ్రెస్ వాళ్ళు వచ్చేదాగితే పోతుంది, ఇట పోతుందిరా నల్లికుట్లోడా. సేమ్ డైలాగ్ వేసింది ఆయన కూడా. ఇప్పుడు మన రేవంత్ అన్న ఓకే సరే, మీ దాని గురించి నేనేం కామెంట్ చేయను, నీ ఇష్టం. కానీ ఎజెండాలో మొదటి అంశం పెట్టలే అని చెప్పినావు, ఎదురొచ్చిన దేవులమే ప్రవాహం చేసినావు. ఆడికి పోయినాక కాగితం బయట పడే ఎజెండాలో మొదటి అంశం బనక చీరల. సిగ్గులేదు తెలియదా నువ్వు 2 రోజు లేదా గమాకు గుడుంబా సెంటర్లో సోపా చేసావు, నైట్ గుడుంబా ఇట్లా తాగినావా? మరి మనం ఎట్లా వేసినావు? సరే ఆయన పోయిందా లేదా? ఆయన చేసిన లంగా పనులకే మేము ఓడగొట్టాం, నువ్వు పత్తితో అని తీసుకొచ్చి కూసబెట్టినావు. నువ్వేం లంగా పని చేసినావు? నువ్వేం చేసినావు అని నువ్వు సగమైన మందికి ఏళ్ళు పెట్టి చూపిస్తాను. నేను 2 ఏళ్లలోనే పాలమూరు ప్రాజెక్టులకు 6,800 కోట్లు ఖర్చు చేసినాం. ఏడా ఓ రేవంత్ అని దండం పెడతాను నీకు, మొక్కుతా. ఎందుకంటే అడంగా పోతిరెడ్డి పొక్క కొట్టి తోడుకొని పోతాడు, మూసుకొని పండుకున్నావు. అలా నాగాయన సార్ కుడికాలు తోడుకొని పోతాడు, పనికి మాలినోడు గడ్డపాయన రుమాలు కట్టుకొని గడ్డపాయన ఆడ నీళ్లు వద్దు అంటే బాగా పోతాను నీళ్లు అని సిగ్గు లేకుండా చూసిండు మంత్రి. ఆ పనికి మాలినోడు మంత్రి అలా తెలంగాణలో.
మీరు మాట్లాడితే దయ్యాలు కాదు దాన్ని నాయనమ్మలు వచ్చి వేదాలు కలిసినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకేంది, కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అమ్మ దేవుడా శ్రీరామచంద్ర ప్రభు, ఆయన పాత వీడియో ఉంటే జర నాకు పెట్టిన ఆయన మీరన్నా చూస్తా. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. గట్టిగా 20 రోజులు అయితే లేదు నాయన, 20 రోజులు కూడా అయితే లేదు. ప్రజలు శిక్షించరు, దేవుడు శిక్షించే మిగిలింది. ఆయన చరిత్ర ఫామ్ హౌస్ని అంతమవుతుంది. ఈ మాట అనలేదంటే నీ ముక్కు నెల రాస్తున్నాయని అవని ఏడంటే ఆడ మీరే అడ్రస్ చెప్పి నేను వచ్చి ముక్కు నెల రాసి వార్తలు పని చేసుకొని పోతా. ఆరోగ్యంగా ఉండడు కోరుకునే వ్యక్తి మొదటి వ్యక్తి అన్నుంటే ఇంకెట్నో వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరికంటే ముందుగా నేనే కోరుకుంటా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అని చెప్తే ఇక నవ్వుకొని చదువుతుంది. తెల్లవారు నవ్వుదు. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటావు. కడుపులో విషం పెట్టుకొని కేసీఆర్ పరామర్శించిన విషయం నిన్న తేలిపోయింది కదా. కడుపులో విషం పెట్టుకొని చూసినావా నీ ముఖ్యమంత్రిని అయినా నువ్వు పోయి స్ట్రెచ్చర్లో వండుకున్నావు అని అనడానికి అనలేదానే. స్ట్రెచ్చర్లో వండుకున్నావు అయ్యే ఏందేందో ఆయన స్టేట్మెంట్లు. 100 సార్లు కేసీఆర్ సాగు కోరుకున్నాం. మేము చూసినాం, మేము పిచ్చోళ్ళం ఏం కాదు, మీ వార్తలు అవుతున్నాం కదా రోజు. మా కళ్ళు కనపడలేదా? నీలక పచ్చకామలు ఏం రాలే మాకు. లక్షల సార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను, రేవంత్ రెడ్డి సాగు కోరుకున్న విషయాలు మేము చదివినాం. ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ చదువు. ఇవాళ మంచోడైపోయాడు. అబ్బా ఏది మన ఫుడ్ పాయిజన్ కూడా కళ్ళ ముందర అయిపోతే వాడు ఫుడ్ పాయిజన్ ఎక్కడిదిరా అని బెదిరించి దబాయించినట్టే ఉంది ఇప్పుడు ఈ డైలాగ్ కూడా నాకు. ఇంకా ఆయన ఆసుపత్రిలో ఉంచే వెళ్ళి పరామర్శించి వచ్చిన ఇదే డైలాగ్ చెప్తాడు. నేను చెప్తున్నా పరామర్శించి వచ్చిన కాబట్టి నేను కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడు కోరుకున్నాను. పరామర్శించి వచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే సభలలో కేసీఆర్ సావును కోరుకుంటూ మాట్లాడద్దు. అప్పుడు ఆ పొయ్యి వచ్చిన దానికి, ఆ కలిసి వచ్చిన దానికి, ఆ పరామర్శించడానికి ఒక గౌరవం ఉంటుంది. మానవ సంబంధాలను కూడా రాజకీయం చేసే సన్నాసుల్ని ప్రజలు చూస్తుంటారు. మానవ సంబంధాలు బజారుకి ఇచ్చి నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి అని మాట్లాడి మళ్ళీ నీ పరామర్శ వచ్చిన నీ పత్తిత్తును నా అంత పత్తిత్తే లేడని చెప్తే జనం నమ్మరు కదా. వాస్తవం ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. సో ఇది రేవంత్ రెడ్డి శిలక పలుకులు నాయన. ఈ శిలక పలుకులు మీరు నమ్ముతురా నాకు చెప్పురి. నేనైతే నమ్ముతలేను. అన్ని లంగా ముచ్చట్లే ఉన్నాయి. ఇలా ఒక్కరన్నా పనికొచ్చే ముచ్చట్లేదు. ఇక అంటాండు ఇంకో ఈ జోలు అదే, ప్రధాని మోదీ గారు కేసీఆర్ ఆరోగ్యం బాగుందా అని అనంగానే వచ్చినంటే ఎమ్మటే కేసీఆర్ బయటకు. ఆయన మానవ విలువలు ఉన్నాడు కాబట్టి ఆయన అడిగిండు. నువ్వు రాక్షసుడు వాడు, నువ్వు అడగలేవు, గంతే తేడా. ఆయన అడిగితేనే వచ్చిండు. ఆయన పిలుపు వచ్చింది, మోడీ పిలుపు వచ్చింది, అందుకే కేసీఆర్ బయటకు వచ్చినాడు. సిగ్గులజ్జ ఉంటే మాట్లాడద్దు. రా కేసీఆర్, రా కేసీఆర్, రా కేసీఆర్ కాబట్టి ఎక్కడ వచ్చింది మరి అనలేదానే? మన్న కూడా అన్నాడు. నీ లంగా మాటలు, దమ్మున్న మాటలు మాట్లాడాలి.